తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపలేదని సిబిఐసి కోర్టుకు సమర్పించిన నివేదిక నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందూ భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు చేసిన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పాదాలను నీటితో శుద్ధి చేసి కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అత్యంత మరి భక్తి ప్రపత్తులతోని కొలుసుకునే స్వామి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమలగిరి దగ్గర మరి యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1 సంవత్సరాల నుంచి అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ ఉంది, అందులో లేకపోతే పంది కొవ్వు ఉంది, లేకపోతే చేపల కొవ్వు ఉంది అని చెప్పి విష ప్రచారం అది 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలానే టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది అని చెప్పి విష ప్రచారం చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చూశారు. హిందూ మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇదంతా ఒక కుట్ర. ఎందుకు అంటే ఒంటరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు కాబట్టి, రాజకీయంగా ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక విష ప్రచారానికి తెరదీసి హిందువుల్ని వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా హిందువులను మొత్తాన్ని కూడా ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలని చెప్పి కుట్రతోనే ఈ యొక్క మరి కల్తీ కాకపోయినా అంటే యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పి మరి మొన్న సిబిఐ వారు మరి సిట్ ద్వారా నివేదికని సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అందులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదు, కొంత కల్తీ జరిగిన మాట వాస్తవం. అది కేవలం పామాయిల్ లాంటి పదార్థాలు మరి కలిపారు తప్ప మరి ఎట్లాంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి స్పష్టంగా అది ఎన్డీడీబీ అని చెప్పి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మన భారతదేశంలో అత్యున్నతమైన మరి పరిశోధనా సంస్థ ఈ నెయ్యి కానీ ఇట్లాంటి ఆయిల్స్ కానీ చెక్ చేయడంలో. అలానే ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కూడా అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు. ఈ సంస్థల్లోనే నిర్ధారణ అయింది ఇది. వాటిల్లో కేవలం ఆ యొక్క లడ్డూల్లో కలిపిన నెయ్యిలో కేవలం పామాయిల్ లాంటి కంటెంట్స్ ఉన్నాయి తప్ప ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పి మరి తేల్చి చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత విష ప్రచారానికి తెరదీశారు అని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారంటే మీకు వెన్నులో వణుకు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకు తప్పుడు ప్రచారాలకు మీరు మరి తావిచ్చారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో హిందువులు మొత్తం కూడా దూరం అవ్వాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా, ఎక్కడ కూడా ప్రాథమిక ఆధారాలు లేవు వీళ్ళ దగ్గర, నోటుకొచ్చినట్టుగా మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి, వారు ఎలా చెప్తారు? ఎటువంటి ఆధారాలు లేకుండా ఇది కల్తీ జరిగింది ఈ లడ్డూలో, అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని ఎలా చెప్పగలిగారు మీరు? మరి వాళ్ళ పరిశోధనా సంస్థలు ఏం చెప్పాయి? పరిశోధనా సంస్థలు క్లియర్గా చెప్పేశాయి. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ కానీ ఎక్కడెక్కడ కూడా కొవ్వు గలవలేదు, ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పారు. ఇవాళకైనా మరి మీరు తప్పుగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు కాబట్టి ఎప్పటికైనా తల ఉంచుకొని హిందూ సమాజానికి మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ ఈ కూటమి నాయకులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు సనాతన అంటాడిన పవన్ కళ్యాణ్ గారు నేనే హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఆ రోజున యానిమల్ ఫ్యాట్ లేకపోయినా యానిమల్ ఫ్యాట్ ఉందని వీళ్ళే స్వయంగా ప్రకటించి ఆ రోజున వచ్చి గుళ్ళకు మెట్లు కడగటం, శుద్ధి చేయడం చేశారు. ఇవాళ మరి జరగని దాన్ని జరిగినట్టుగా మీరు ప్రచారం చేశారు కాబట్టి ఇవాళ మీకు మీరు ఏ శిక్ష వేసుకుంటారు? మరి మీరు భక్తుల యొక్క కాళ్ళు కడిగినా కానీ మరి మీకు ఆ ప్రాయశ్చిత్తం అవ్వదు, మీరు ఆ పాప పరిహారం పూర్తవ్వదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు గట్టిగా చెబుతా ఉన్నాం, ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి హిందువులు స్వేచ్ఛగా సంతోషంగా వారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండండి. ఒకవేళ ఏదన్నా కల్తీ జరిగినట్టుగా ఉంటే సిబిఐ ఆల్రెడీ చూస్తుంది, సిట్ చూస్తుంది, సుప్రీంకోర్టులో ఉంది ఈ అంశం. ఒకవేళ నిజంగా ఏదన్నా కలుషితం జరిగితే పామాయిల్ లాంటి పదార్థాలు దానికి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. దానికి ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పరిహార పూజలు అని చెప్పి మేము ఈ పొరపాటు జరిగింది, వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని ఈ కూటమి నాయకులు
తగ్గించారు. వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కాబట్టి దానికి పరిహారంగా మేము మరి పూజలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంతమంది నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చారు. మరికొద్ది నిమిషాల్లోనే మేము మరి వెంకటేశ్వర స్వామి సన్నిధిన పూజా కార్యక్రమాలు చేసి తర్వాత మరి మిగతా కార్యక్రమాలు పూర్తి చేస్తాం.